ఏకాదశి రోజున రచ్చన ఇచ్చింది. ఎలాగా వీళ్ళందరూనేమో క్యూ లైన్లో ఉన్నారు టోకెన్స్ తీసుకుని, విఐపీఎల్ దర్శనం నడుస్తూ ఉంది గంటలు గంటలు. దాంతో కూర్చుని విరక్తి చెందినటువంటి జనం అందులో ఎక్కువ చేరిపోయారు. ఆ కంపార్ట్మెంట్లో కూడా, ఆ క్యూ లైన్లలో కూడా విసుగు చెందినటువంటి జనం ఐరన్ గ్రిల్స్ ఉంటాయి కదా, అవి ఓడపీకేసి ఆందోళనకి దిగారు. ఆ రోజున వాళ్ళ ఆవేశంతో ఊరికేటప్పటికి అవి ఊడిపోయినాయి. ఆ ఊడిపోయిన తీసుకుని వచ్చి రోడ్డు మీద ధర్నాకి దిగారు ఆ రోజున. అప్పట్లో నడిచింది అది. అంటే ఈ పాయింట్ ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మనకు ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ ఈ వీళ్ళందరూ ఇప్పుడు ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉండాలి. ఇవాళ రేపు 13వ తారీఖు వస్తాడు, అతనికి 20వ తారీఖు దర్శనం వచ్చింది అనుకోండి, ఆ పక్కన ఏ చంద్రగిరో ఏ తిరుపతోడో అయితే కనుక తర్వాత వద్దాంలేని వెళ్తారు. ఆ పక్కన నెల్లూరు కడప వరకు. అదే శ్రీకాకుళం వాళ్ళు లేకపోతే ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేయాలా, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు లేదా బెదవాడ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఏం చేయాలి? సమస్య అదే. వీళ్ళందరూ అక్కడక్కడే తిరుగుతూ ఉండాలి. ఇవి ఆలోచించాలి మనం. ఆలోచించి ఇట్లెట్లాగా వీళ్ళకైతే ఎట్లా సొల్యూషన్, వీళ్ళకైతే ఎట్లా సొల్యూషన్. ఇప్పుడు ఇదేమైపోతుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ పదవి కిరీటం కాదు, ముళ్ళ కిరీటం, గుర్తుపెట్టుకోవాలి. అది అధికారం కాదు, బాధ్యత. అహంకారం కాదు, సేవ. ఆ సేవాభావం పాలక మండలిలో ఉండాలా, అధికారుల్లో ఉండాలి. నేను శ్రీవారి సేవకుణ్ణి అనుకోవాలి కానీ శ్రీవారికి సంబంధించి నేను సంరక్షిస్తున్నాను కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. భక్తుడికి సక్రమంగా సేవలు అందించిన వాళ్ళకి భగవంతుడు సరైనటువంటి అవకాశం ఇస్తాడు. భక్తుడు అనేటటువంటి వాళ్ళకి. ఎందుకంటే నేను చూస్తాను, నాకు అంటే నేను రియల్